ఎన్నికైనా అవలీలగా గెలవచ్చు. మన గెలిపించి చూపించిండ్రు. మన పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డలు కదం దొక్కి ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరరాళ్ళను చేస్తామని మనం మాట ఇచ్చినాము. ఆ విశ్వాసంతో ఆడబిడ్డలు అందరూ కూడా వస్తారు. వాళ్లకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయవలసిందిగా నిర్వాహకులకు ప్రత్యేకంగా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఏదైనా సమస్య వస్తే మా చైర్పర్సన్ గారు ఉన్నారు, మా మేయర్ గారు ఉన్నారు, ఇక్కడనే స్థానిక మేయర్ గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు, మీరు ఆడబిడ్డలకు సంబంధించిన ప్రత్యేక నిర్వహణ కార్యక్రమాలను మీరు ప్రత్యేకంగా చూసుకోవాలి. దానికోసం కూడా ఒక ప్రత్యేకంగా కమిటీని వేయాల్సిందిగా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఆడబిడ్డల ఏర్పాట్లు మహిళా నాయకురాల నాయకత్వంలో ఉండి 2 మంత్రులను కూడా సీతక్కను కొండా సురేఖ గారిని కూడా ఇక్కడ పర్యవేక్షించే కార్యక్రమంలో వాళ్ళను కూడా భాగస్వాములను చేయాల్సిందిగా మిత్రుడు శ్రీధర్ బాబు గారికి సూచన చేస్తున్నా. ఏర్పాట్లకు సంబంధించి ప్రతిరోజు ఎవరెవరు ముఖ్యమైన నాయకులు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించడం, ఏర్పాట్లకు కార్యక్రమానికి సంబంధించి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మీకు వివరాలను అందించడం కూడా మీడియా మిత్రులకు కష్టం కాకుండా మీకు రెడీమేడ్ మీల్స్, ఫుల్ మీల్స్ పెట్టేటట్టు మీకు సమాచారాన్ని కూడా ఇస్తాము. మా రాజు అక్కడి నుంచి చూస్తున్నాడు, మాకు ఫుల్ మీల్స్ సరిపోదు సార్, ఫ్యామిలీ ప్యాక్ కావాలని. కాంగ్రెస్ అంటేనే కలిసిమెలిసి ఉండాలని, దూరంగా దూరంగా కూర్చోవద్దు. ఒకరి మీద ఒకరు కూర్చున్నట్టుంటే మన అందరికి అభిమానం ఎక్కువ ఉంటుందని చెప్తా మొత్తం చెప్పినాక చారి గారు జర్ర తొందర వాళ్ళకి చారి గారు. సో అన్ని ఏర్పాట్లు చేపిస్తాము. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కానీ, బ్యారికేడ్స్ కానీ, పాసులు కానీ, రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్తున్నా. అదేవిధంగా ఇంకా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే, మొన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టినరు, సంతోషం. 10 సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే అధికారం కోల్పోకపోయి ఉండుంటే, అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద పడి గాయం కాకపోయి ఉండుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయి ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. వారు అధికారం కోల్పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానాకాలం ఎప్పుడు వస్తుంది, చలికాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానాకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. మరి జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు కురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్